బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అవుతోంది. తవ్వుతున్న కొద్దీ నిందితుల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. సిటీ విచారణలో లిక్కర్ దందా అక్రమాలు మొత్తం బయటపడుతున్నాయి. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంకా సిట్కు చిక్కని జాబితా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కచోటే 11 కోట్లు దాచారు అంటే ఏ రేంజ్లో డబ్బులు సంపాదించారని చర్చనీయాంశంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అవుతుంది. తవ్వుతున్న కొద్దీ నిందితుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సిట్ విచారణలో లిక్కర్ దందా అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన సులోచన ఫామ్ హౌస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సులోచన ఫామ్ హౌస్ అది డబ్బులు దాచిపెట్టిన ఫామ్ హౌస్. అది చూడండి ఎంత విశాలంగా ఉందో ఆ ఫామ్ హౌస్. దాంట్లో డబ్బులు దాచిపెట్టారు. మనం రైట్ సైడ్ బాక్సులో చూస్తున్నాం. మొత్తం 11 బాక్సుల్లో మనం చూస్తున్నాం. 11 బాక్సుల్లో 11 కోట్లు, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కోటి రూపాయలు అక్కడ దొరికాయి. సో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంకా సిట్టుకు చిక్కని జాబితా ఇంకా ఉందా? దీంట్లో ఇంకా ప్రముఖ పాత్ర పోషించి 100 కోట్లు దండుకున్నటువంటి బ్యాచ్ ఇంకా ఉందా? ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఒక్కచోటే 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 11 కోట్లు దాచారు. 11 కోట్లు దొరికాయి అంటే ఏ రేంజ్లో డబ్బులు సంపాదించారు లిక్కర్ స్కామ్ పైన అనే విషయం విస్తుగొలుపుతుంది, విస్మయం గొలుపుతోంది. ఏ రేంజ్లో డబ్బులు సంపాదించారనేటువంటి చర్చ సాగుతోంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూసినాం. డబ్బులు దాచిపెట్టినటువంటి ఫామ్ హౌస్ అదే. తర్వాత రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మొత్తం బాక్సులు 11 చూడొచ్చు. బాక్సులు 1 2 3 4 5 6 అండ్ 7 8 9 10 మొత్తం 11 మొత్తం 11 బాక్సులు. ఒక్కొక్క బాక్సులో కోటి రూపాయలు చొప్పున అంటే 11 బాక్సుల్లో 11 రూపాయలు దొరికాయి ఆ ఫామ్ హౌస్లో. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, 11 కోట్లు పట్టుబడ్డాయంటే ఇంకా ఎన్ని డబ్బులు దాచి ఉన్నారో, ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచి ఉన్నారో, అసలు లిక్కర్ స్కామ్ మొత్తం ఎంత, ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఎన్ని వందల కోట్లు సంపాదించారనే ఒక విస్మయం వ్యక్తమవుతుంది. సో ఇంకా సోదాలు ఎట్లా కొనసాగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ రాజేష్, మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు అటు టీడీపీ శ్రేణులు. అయితే సిట్ రంగంలోకి దిగిన తర్వాత 12 మందిని అదుపులోకి తీసుకుంది, విచారణ కొనసాగిస్తుంది. దాదాపు 62 కోట్ల రూపాయలను కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. అయితే ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంటే మరోవైపు డబ్బుని డంప్ చేసినటువంటి ప్రాంతాలు ఇంకా కూడా ఐడెంటిఫై అవుతూనే ఉన్నాయి. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఒకవైపు సిట్ చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకొని అరెస్టుల పర్వం కొనసాగిస్తుంటే ఎలాంటి భయం లేకుండా డంప్ చేసినటువంటి డబ్బుని ఇంకా కూడా బదిలీలు చేస్తున్నట్లు అటు అధికారులు గుర్తించారు. ఈ సులోచన ఫామ్ హౌస్ శంషాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ నుంచే ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది. పలుమార్లు ప్రధాన నిందితుడు A1గా ఉన్న రాజ్ కస్రెడ్డి పలుమార్లు వర్ధమాన్ కాలేజీ పక్కనే ఉంది. ఆ కాలేజ్కి సంబంధించినటువంటి తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డితో పలుమార్లు ఈ ఫామ్ హౌస్లో మీటింగులు జరిగాయి. దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్కి ప్రధాన అడ్డాగా తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో శంషాబాద్లో ఉన్నటువంటి ఈ సులోచన ఫామ్ హౌస్ నుంచే ట్రాన్సాక్షన్ జరిగాయన్న కీలక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి మనం ఫామ్ హౌస్ చూస్తే ఇక్కడ పక్కనే వర్ధమాన్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళది ఈ వెంచర్ అంతా కూడా. ఇక్కడ సులోచన ఫామ్ హౌస్ అని చెప్పేసి బోర్డుని ఏర్పాటు చేశారు. అసలు ఈ సులోచన ఎవరు, ఎందుకు తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పలుమార్లు ఈ రాజ్ కస్రెడ్డితో మీటింగ్స్ని ఏర్పాటు చేశారు. ఈ డబ్బునంతా కూడా బయటికి పంపించాలన్నా, ఈ స్కామ్కి సంబంధించి ఎలాంటి మీటింగ్స్ జరగాలన్నా ఇక్కడ నుంచే మీటింగ్స్ జరిగాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ కాలేజ్లో అడ్మిషన్స్ చూస్తున్నటువంటి వినయ్ రెడ్డినే మొత్తం డబ్బులని లోపల
నిల్వ చేయాలన్నా, ఇక్కడ నుంచి బయటికి పంపించాలన్నా, బయట వ్యక్తులు లోపలికి రావాలన్నా వినయ్ రెడ్డినే చూసుకునేవాడు అంతానని చెప్తున్నారు. తను వర్ధమాన్ కాలేజీలో కీలకంగా ఉండడంతో పాటు ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, అదేవిధంగా కొంత బంధువు కూడా అవుతాడని కీలకంగా అందుతున్నటువంటి మనకి సమాచారము. ఇప్పటికే A40గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇక్కడ నగదుని దాచడము, దాంతో పాటు ఎక్కడెక్కడ నగదుని దాచారు అన్న విషయాలను కూడా సిట్ తన నుంచే సేకరించింది. ప్రస్తుతం సిట్ అదుపులో A40 ఉన్నాడు. అయితే మనం ఒకసారి ఫామ్ హౌస్ చూస్తే చుట్టూ కాలేజీలు ఉన్నాయి. ఒకవైపు ఇదంతా దాదాపు వందలాది ఎకరాలు ఉంది. లోపలికి ఎవరు రావాలన్నా మెయిన్ గేట్ ఉంటుంది. ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎవరిని రానివ్వరు. లోపల కుక్కల్ని ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు వస్తే ఖచ్చితంగా ఆ కుక్కలు బయటికి వచ్చి అరవడంతో పాటు అసలుకి వాళ్ళని దగ్గరకు కూడా ఫామ్ హౌస్ దగ్గరకు కూడా రానివ్వదు. అంత సెక్యూరిటీని హై అలర్ట్ చేశారని చెప్పొచ్చు. మరోవైపు ఈ డబ్బును కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ A1 పేపర్స్, కాలేజ్కి సంబంధించి స్టూడెంట్స్ వాడేటువంటి A1 పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్కి సంబంధించినటువంటి బండిల్స్లో పేపర్లను తొలగించి డబ్బులను పెట్టి పైన మొత్తం కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి అనుమానం రాకుండా వందల కోట్ల రూపాయలు కూడా ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచే జరిగింది. అయితే ఇక్కడ ఆశ్రయం ఇచ్చింది ఎవరు? రాజ్ కస్ రెడ్డికి, విజయేందర్ రెడ్డికి, ఉపేందర్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న దాని మీద కూడా సిట్ ఆరా తీస్తుంది. ఒకవైపు విచారణ వేగవంతం చేస్తున్నప్పటికీ ఈ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు దొరకడం కొంతమేరకు చర్చనీయాంశంగా మారింది. అంతా డబ్బు ఇక్కడ నుంచే ట్రాన్సాక్షన్ జరిగింది. సెల్ కంపెనీస్లో పెట్టుబడులు పెట్టడం దగ్గర నుంచి ల్యాండ్స్ కొనుగోలు చేయడము, ప్రతి దాంట్లో డబ్బుని కూడా వివిధ రూపాల్లో సుజాత, అయితే ఇప్పుడు సిట్ అధికారులకి అక్కడ సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్లు ఉన్నాయి, అక్కడ డబ్బులు ఉన్నాయన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? అంటే అక్కడ వాళ్ళు కస్టడీలో, అక్కడ విచారణలో భాగంగా తెలిసిందా, లేకపోతే వాళ్ళు ఎంక్వైరీలో భాగంగా అక్కడ ఉండొచ్చు అన్న అనుమానంతో వెళ్ళారా? ఎట్లా సిట్ అధికారులకు ఎగ్జాక్ట్గా అక్కడ డబ్బులు ఉన్నాయి అన్నటువంటి సమాచారం ఎట్లా వెళ్ళింది? రాజేష్, ఈ కేసులో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తంని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. విదేశాల నుంచి తిరిగి వస్తున్నటువంటి టైంలో ఎయిర్పోర్ట్లో తనని అదుపులోకి తీసుకున్నప్పుడు తను వెల్లడించినటువంటి విషయాలు, ఇక్కడ శంషాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి A40గా ఉన్నటువంటి వ్యక్తే అంగీకరించడంతో తనని ఇక్కడికి తీసుకువచ్చి ఆ డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే వినయ్ రెడ్డి మొత్తము రన్ చేశాడు. రాజ్ కస్ రెడ్డి చెప్పిన ఆదేశాల ప్రకారమే వినయ్ రెడ్డి ఇక్కడ డబ్బుని ఉంచాడు అని చెప్పి తను స్వయాన అంగీకరించినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. వినయ్ రెడ్డి ఎవరు అంటే వర్ధమాన్ కాలేజీలో అడ్మిషన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అయితే ఇది కేవలము లీజ్కి తీసుకుంది. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ట్రాన్సాక్షన్ చేసి మీటింగ్లు ఏర్పాటు చేయడానికైనా అసలు సులోచన ఎవరు, సులోచనకి ఈ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉంది, రన్ చేస్తున్నది ఎవరు, ఈ విషయాలన్నింటినీ కూడా సిట్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నది. వందలాది ఎకరాలు ఉన్నటువంటి పక్కనే వర్ధమాన్ కాలేజ్ ఉంది. వర్ధమాన్ కాలేజ్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ ఒకవైపు ఉంది, మరోవైపు ఇదే ప్లేస్లో స్టేడియం కూడా ఉంది. అంటే క్రికెట్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కూడా వర్ధమాన్ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాంటిది రెగ్యులర్గా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాంటి దగ్గర ఇలాంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీటింగ్లు కావచ్చు, వీటన్నిటిని ఎలా ఏర్పాటు చేశారు, ఎవరికి అనుమానం రాదు అనని ఇదంతా కూడా ఏర్పాటు చేసి ఉంటారు అని చెప్పి సులోచన ఫామ్ హౌస్ ఒకటైతే అదొక డెన్గా తీసుకుంటే మొత్తం తెలంగాణలో 6 డెన్నులు కేంద్రంగా సుజాత, అయితే 6 డెన్స్ కేంద్రంగా మొత్తం ఇక్కడ నుంచి డబ్బులు సరఫరా అయినట్టుగా చెబుతూ ఉన్నారు. సో ఇది ఒకటైతే ఇంకా మిగిలినవి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ సమీప ప్రాంతాల్లో చాలా ఫామ్ హౌస్లు ఉంటాయి. అటు శంషాబాద్ కావచ్చు, తర్వాత గండిపేట ఏరియాలో మొత్తం ఎక్కువగా ఫామ్ హౌస్లు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఇంకా పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపైన అక్కడ సోదాలు చేస్తున్నారా? ఏం జరుగుతోంది? ప్రస్తుతానికైతే A40 వరుణ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ గెస్ట్ హౌస్లో సోదాలు నిర్వహించి 11 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు అధికారులు. తనని విజయవాడ సిట్ కార్యాలయానికి కూడా తీసుకువెళ్లారు. అయితే
ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాలు తెలియాలి అంటే ఖచ్చితంగా వరుణ్ని విచారిస్తేనే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి 7 అధికారులు ఇక్కడికి చేరుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగాయి అని చెప్పినటువంటి సమాచారం ప్రకారమే ఈ డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు, తనని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా వినయ్ రెడ్డి ప్రమేయం పైన, అదేవిధంగా తీగల ఉపేందర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఏంటి అన్న దాని మీద కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంటే ఈ డెన్ కేంద్రంగానే వివిధ ప్రాంతాలకి నగదు బదిలీ చేశారా, లేదు అని అంటే వేరు డెన్లని ఏర్పాటు చేసి డబ్బులని డంప్ చేశారా అనే విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత కేసుకి సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి టైంలో కూడా ఎలాంటి భయం లేకుండా, అటు రైట్స్ జరుగుతాయన్న ఆలోచనలు లేకుండా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి ప్రధాన నిందితుల్ని కూడా సిట్ విచారిస్తుంది. వాళ్ళ కీలక విషయాలని వెల్లడిస్తే ఖచ్చితంగా ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి అని తెలుస్తుంది అని బయట 12 మందికి పైగానే ఈ కేసులో ఎఫ్ఐఆర్ షీట్లో పేర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జాగ్రత్త పడాల్సి ఉండేవాళ్ళు. కానీ అలాంటిది ఎలాంటి భయం లేకుండా ఈ విధంగా డబ్బులని ఇంకా ఇక్కడే డంప్ చేసి ఇంకా ట్రాన్సాక్షన్లు ఎలా చేస్తున్నారు అంటే కేవలము ఇక్కడ ఒక్క చోటనే 11 కోట్ల రూపాయలు దొరికాయి అంటే ఇంకా వేరు ప్రాంతాల్లో ఎక్కడైనా నగదుని బదిలీ చేశారా అన్న విషయాలను కూడా సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏపీ లిక్కర్ వ్యవహారం అనేది ఇప్పుడు మరో యూటర్న్ చేసుకుందనే చెప్పుకోవాలి. ఈ రోజు వరుణ్ని విచారించిన అనంతరం కూడా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. ఏపీ లిక్కర్ కేసులో ఇంకా అనేక మలుపులు మనకు కనిపిస్తున్నాయి. సులోచన ఫామ్ హౌస్ శంషాబాద్ సమీపంలో ఉంటుంది. శంషాబాద్ దగ్గరలో ఉన్న సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాంట్లో మనం చూస్తున్నాం మొత్తం 11 బాక్సులు, ఒక్కొక్క బాక్స్లో ₹1 చొప్పున మనకు కనిపిస్తున్నాయి. 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇక్కడి నుంచి కూడా ఒక కేంద్రంగా పనిచేశాయి. ఇక్కడి నుంచి కూడా డబ్బులు చేతులు మారాయనేది చాలా క్లియర్గా తెలుసుకున్నారు అధికారులు. సో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణలో మొత్తం ఒక 6 డెన్స్ అంటున్నారు. సో అది కూడా సమీప ప్రాంతాల్లోనే ఎక్కువగా ఫామ్ హౌసెస్ ఉంటాయి. శంషాబాద్ కావచ్చు, తర్వాత గండిపేట కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ ఫామ్ హౌసెస్ ఉంటాయి. సో ఇంకా అక్కడ కూడా ఏమన్నా ఉన్నాయా, పోలీసులు మరి అక్కడికి వెళ్తారా, సోదాలు చేస్తారా అనేది తెలియాలి. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నటువంటి ఒక్కొక్క భాగోతానికి సంబంధించి విసుగొలిపేటువంటి వాస్తవాలు బయటపడుతున్నాయి, విషయాలు బయటపడుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం మొత్తం 11 కోట్లు బయటపడ్డాయి ఒకే చోట. ఓ పక్క ఇంత సబ్జెక్ట్ ఇంత హాట్గా సాగుతున్నా కూడా అవన్నీ కూడా అక్కడే ఇంకా డబ్బులు పెట్టుకొని ఉండడం, రైట్స్ జరుగుతాయి అనుకోలేదా? ఇంకా తవ్వుతున్న కొద్దీ ఇటువంటి అక్రమ పుట్టలు ఇంకా ఎట్లా బద్దలయ్యే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్లో? స్కామ్ బయటకు వచ్చి కూడా 6 నెలల పైన అయింది. సిట్టును నియమించి ఆ తర్వాత ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరకటం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అది అయితే ఎవరిచ్చిన సమాచారంతో హైదరాబాదు ఈ శంషాబాద్లో ఉన్న ఈ సులోచన ఫామ్ హౌస్లో దాడులు చేశారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. రీసెంట్గా గతంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని సిట్ అధికారులు చివరిసారి విచారించారు. ఆయన ఇంటికే వెళ్ళి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నారాయణ స్వామి కొంత అప్రూవర్గా మారబోతున్నారు ఈ కేసులో. పూర్తి సమాచారం అంటే నా పాత్ర ఏమీ లేదు, నాకేం సంబంధం లేదు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాను తప్ప మిగిలిన వ్యవహారాలు ఇవి కూడా నా కంట్రోల్లో లేవని ఆయన చెప్పినట్టుగా సమాచారం. అందులో భాగంగానే ఒకవేళ తాను ఇరుక్కుంటానన్న భయంతో నారాయణ స్వామి ఇలాంటి రహస్యాలు మొత్తం కూడా చెప్పుంటారని కొంత ప్రచారం అయితే జరుగుతుంది. నారాయణ స్వామి ఇచ్చిన సమాచారంతోనే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ శంషాబాద్ సులోచన ఫామ్ హౌస్ మీద దాడులు చేసి ఉండొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ కేసులో బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్గా మారారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే వీళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడు ఎక్కడెక్కడైతే గతంలో డబ్బులు దాచిపెట్టారో ఈ లిక్కర్ మాఫియా మొత్తం కూడా కలిసి ఈ కిక్ బ్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని హైదరాబాదు అండ్ ఆంధ్రాలో ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారో ఆ డెన్నుల పేర్లన్నీ కూడా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో 7 డెన్నుల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. అక్కడ పెద్దగా డబ్బు అయితే దొరకలేదు. అక్కడ పెద్ద ఎత్తున గతంలో డబ్బుని దాచిపెట్టేవారు, అక్కడ నుంచి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అదే డెన్నుల నుంచి 2024 ఎన్నికల సమయంలో కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా పంపించారు. సో 7 డెన్నుల్ని మొత్తం ఐడెంటిఫై చేసి అక్కడ సోదాలు నిర్వహించినా కూడా డబ్బులు దొరకలే. కానీ విచిత్రంగా ఈ 7 డెన్నులు ఎవరైతే నిందితులు విచారణలో ప్రకటించిన 7 డెన్నుల్లో దొరకని డబ్బు కొత్తగా ఇప్పుడు
ఈ సులోచన గెస్ట్ హౌస్ అనేది దొరికింది. 7 డెన్నుల్లో సులోచన ఫామ్ హౌస్ పేరు లేనే లేదు. సో ఇది కొత్తగా రీసెంట్గా పోలీసులు విచారించిన సందర్భంలో వాళ్ళు చెప్పిన వివరాలతోనే ఇప్పుడు ఈ రైడ్ చేసినట్టుగా అనుమానం. ఎందుకు అంటే రీసెంట్గా లిక్కర్ కేసుకు సంబంధించి సిట్టు బృందం విచారించింది ఒక్క నారాయణ స్వామిని మాత్రమే. అది కూడా సిట్టు విచారణకు రావాలని నోటీస్ ఇస్తే ఆయన విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికే వెళ్ళి సిట్ అధికారులు విచారించారు. ఆ సందర్భంలోనే ఆయన అప్రూవర్గా మారారంటూ చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. ఆయన ఆ తర్వాత ఖండించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ తాను ఇరుక్కుంటానన్న భయంతో నారాయణ స్వామి గుట్టంతా కూడా విప్పి ఉండొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. సో చివరిసారిగా అంటే ఈ కొద్ది రోజుల వ్యవధిలో సిట్ అధికారులు ప్రశ్నించింది ఒక్క నారాయణ స్వామిని మాత్రమే. సో ఆయన ప్రశ్నించిన కొద్ది రోజులకే అంటే వారం రోజులకే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ సులోచన ఫామ్ హౌస్ మీద సిట్ అధికారులు దాడులు చేశారు. సో నారాయణ స్వామి ఇచ్చిన సమాచారంతో ఈ రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ వాస్తవానికి ఫామ్ హౌస్ పేరు బాలరెడ్డి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఎవరి బాలరెడ్డి అని ఆరాధిస్తే అతను కూడా శంషాబాద్కి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తోంది. సో ఈ బాలరెడ్డికి రాజకేశ్ రెడ్డికి మధ్య సంబంధాలు ఏంటి? టెక్నికల్గా ఫామ్ హౌస్ అనేది రాజకేశ్ రెడ్డిదని చెప్తున్నారు. కానీ బినామీగా బాలరెడ్డి పేరు మీద ఆ ఫామ్ హౌస్ని రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. చాలా కాస్ట్లీ ఫామ్ హౌస్ అది. చాలా కోట్లాది రూపాయలు విలువైన ఫామ్ హౌస్, అన్ని ఫెసిలిటీస్తో ఫామ్ హౌస్ అంతా కూడా ఉంది. సో లిక్కర్ కేసు వ్యవహారం అంతా కూడా ఈ ఫామ్ హౌస్ నుంచే నడిపించినట్టుగా ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మనకు అందుతోంది. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్. సంవత్సరం తర్వాత పోలీసులు రైడ్ చేస్తే 11 కోట్లు ఇక్కడ దొరికాయి. ఇక్కడ ఒక్కచోటే 11 కోట్లు దొరికితే ఇంకెక్కడెక్కడ ఈ డబ్బులు దాచిపెట్టారు? ఇలాంటి రహస్య డెన్లు ఏవైతే ఉన్నాయో, రహస్య ఫామ్ హౌజులు ఏమున్నాయో ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఎంతెంత డబ్బు బయటపడుతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో సులోచన ఫామ్ హౌస్లో ఈ డబ్బు ట్రాన్సాక్షన్ అంతా ఇక్కడ దాచిపెట్టడం కానీ ఇక్కడ నుంచి డబ్బుల్ని వేరే చోటకి తరలించడం కానీ ఈ వ్యవహారం అంతా కూడా చేసింది రాజకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో వరుణ్ అనే వ్యక్తి అండ్ చాణక్య, బూనేటి చాణక్య అండ్ వరుణ్, వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు. అయితే చాణక్య ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. కానీ వరుణ్ అనే వ్యక్తి A40గా ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడు. అనూహ్యంగా ఈ ఫామ్ హౌస్ మీద ఇవాళ రాత్రి రైడ్ చేస్తున్న సందర్భంలోనే ఇవాళ ఉదయానికల్లా వరుణ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్ళు పరారీలో ఉన్న ఈ కేసు విచారణ తర్వాత ఇప్పటి వరకు తప్పించుకు తిరుగుతున్న వరుణ్ ఒక్కసారిగా హైదరాబాదు తిరిగి రావటం, అతన్ని ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకోవటం, అదే సమయంలో సులోచన ఫామ్ హౌస్లో దాడులు చేసి 11 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకోవటం. ఇదంతా ఎలా సాధ్యం అని అడిగితే ఒకటి నారాయణ స్వామి ఇచ్చిన సమాచారం అయి ఉండాలి, లేదా దుబాయ్ నుంచి రిటర్న్ అయిన వరుణ్ అదుపులోకి తీసుకున్న సందర్భంలో అతని కదలికల మీద నిఘా పెట్టి, అంటే దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అనేది పూర్తి స్థాయిలో ఆరా తీసి ఆ సమాచారంతో సులోచన ఫామ్ హౌస్ మీద రైడ్ చేసి ఈ 11 కోట్లను సీజ్ చేసి ఉంటారా అనేది కూడా కొంత సమాచారం అయితే తెలుస్తోంది. సో ఒకవేళ వరుణే చెప్పాడా, దుబాయ్ నుంచి ఎందుకు వచ్చాడు, సిట్ అధికారులే పిలిపించారా, లేకపోతే ఇక్కడ ఉన్న డబ్బుని ఎత్తుకుపోవటానికి వరుణ్ వచ్చాడా ఏంటనేది ఇప్పటివరకు పూర్తి స్థాయి సమాచారం అయితే మనకు లేదు. ఎట్టకాలకి ఈ కేసులో మాత్రం A40గా ఉన్న వరుణ్ అనే వ్యక్తి ప్రస్తుతం అరెస్ట్ కావటం అనేది జరిగింది. ఇక మిగిలిన డెన్నుల సంగతి ఒకసారి చూస్తే ప్రస్తుతం డబ్బులు దొరికిన సులోచన ఫామ్ హౌస్ అనేది అసలు ఆ లిస్టులో లేనే లేదు. కానీ అనూహ్యంగా దీని పేరు మీద తెర మీదకి వచ్చింది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది వరుణ్ చెప్పిన వివరాల ప్రకారమే సులోచన ఫామ్ హౌస్ మీద దాడులు చేసి ఉంటారు అనేది కొంతవరకు మనం భావించాల్సి ఉంటుంది. రెండోది, ఇంతకుముందు నిందితుల్ని విచారించినప్పుడు వాళ్ళు పలానా డెన్నుల్లో మేము డబ్బులంతా కూడా దాచిపెట్టామని చెప్పారు. అందులో ఒకటి నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 302, బంజారీస్ రోడ్ నెంబర్ 12. ఇక్కడ కూడా పోలీసులు సోదా చేశారు, కానీ పెద్దగా డబ్బులు ఏం దొరకలేదు. తర్వాత శ్రీనివాసం అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ C3, ఫిలింనగర్లో ఉన్న శ్రీనివాసం అపార్ట్మెంట్, ఇక్కడ కూడా సిట్ అధికారులు తనిఖీలు చేశారు, తాళాలు పగలగొట్టి, కానీ డబ్బులు దొరకలేదు. ఉమా హిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 402, జూబ్లీ హిల్స్, ఇక్కడ కూడా తనిఖీలు చేశారు, డబ్బు దొరకలేదు. అండ్ పడాల్స్ హౌస్, డోర్ నెంబర్ 3-3-198, నలంద నగర్, హైదర్గూడ, ఇక్కడ కూడా రైడ్స్ చేశారు. NCC అర్బన్ 1 అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1603, 8th బ్లాక్, నార్సింగి, ఇక్కడ కూడా దాడులు చేశారు. O2 స్క్వేర్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 103, 601, ఇక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి, నానక్రామగూడలో, ఇక్కడ కూడా రైడ్స్ చేశారు, కానీ డబ్బులు దొరకలా. ఇక ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 312, నవోదయ కాలనీ, తాడేపల్లి మున్సిపాలిటీ, గుంటూరు. అంటే ఇది మాజీ సీఎం జగన్ నివాసానికి
సమీపంలో ఉంటుంది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అనేది. అక్కడ కూడా సోదాలు చేశారు కానీ డబ్బులు దొరకలేదు. కానీ అక్కడున్న పక్క ఫ్లాట్లో ఉన్న వ్యక్తుల్ని వాచ్మెన్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడికి డబ్బు కట్టలని కూడా బాక్సుల రూపంలో లారీల్లో తీసుకొచ్చేవారు, పైకి రూమ్లో సర్దేవారు, ఆ తర్వాత కొద్ది రోజులకి ఆటోల్లో ఆ డబ్బులన్నిటి కూడా తరలించి బయటికి పంపించేవారు. ఎందుకు వస్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి అనేది మాకు అర్థం కాదు అని చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే లిక్కర్ కేసు స్కామ్ బయటపడిందో దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు నేను చదివిన ఈ డెన్లన్నీ ఏవైతే ఉన్నాయి, హైదరాబాద్లో 6, విజయవాడలో 1, ఈ ఎంటైర్ డెన్నుల నుంచి కూడా డబ్బు మొత్తాన్ని కూడా వేరు ఫామ్ హౌస్లకి తరలించేశారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. అందులో రైట్ అశోక్, అయితే ఇప్పుడు బయటపడ్డ ఫామ్ హౌస్ ఎక్కడైతే ఉందో శంషాబాద్లోని సులోచన ఫామ్ హౌస్, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, దీని విషయం బయటపడదు అనేది వాళ్ళు అనుకుండొచ్చు ఐ థింక్. లేదంటే అక్కడి నుంచి కూడా ఆ డబ్బు అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం జరిగేది. కానీ మీరు చెప్పినటువంటి ఆ ప్లేస్లో కాకుండా అసలు దీంట్లో పెట్టడం అనేది ఇక ఎప్పటికీ వాళ్ళకి అనుమానం రాదు, ఎవరు కూడా చెప్పరని అనుకుండొచ్చా వాళ్ళు కూడా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఏదైతే 6 పేర్లు చదివానో వాస్తవానికి 6 ప్లస్ విజయవాడలో 1, 7 అపార్ట్మెంట్లోనే డబ్బు ఉంటుందని భావించారు. సిట్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి రైడ్ చేసి ఆయా అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున డబ్బు ఉండొచ్చు అని భావించారు. తీరా చూస్తే అక్కడ సింగిల్ రూపీ కూడా లేదు, ఖాళీ ఫ్లాట్లు దర్శనం ఇచ్చాయి. కానీ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఈ ఫ్లాట్లోంచే జరిగింది. ఎప్పుడైతే సిట్ కేసు బయటకు వచ్చిందో ఈ డబ్బు దొరికిపోతుందన్న భయంతో ఈ ఎంటైర్ డెన్నుల నుంచి ఇప్పుడు మనం డబ్బు దొరికిన 11 కోట్లు దొరికిన సులోచన ఫామ్ హౌస్కి ఇంకా మరికొన్ని ఫామ్ హౌస్లకి తరలించారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుందని భావిస్తారు తప్ప సులోచన ఫామ్ హౌస్లో డబ్బులు దాచిపెడతాం అన్న విషయం ఎవరికి కూడా అవగాహన ఉండదు. పర్టికులర్గా ఈ సిట్ కేసులో ఇప్పటివరకు దాదాపు 12 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన 12 మందికి కూడా ఈ 7 డెన్నుల గురించే తెలుసు. ఇప్పుడు నేను చదివిన 7 డెన్నుల గురించే తెలుసు. ఒకవేళ వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారించినా ఇంకో రకంగా ప్రశ్నించినా వాళ్ళందరూ చెప్పేది పలానా అపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయని చెప్తారు తప్ప సులోచన ఫామ్ హౌస్లో డబ్బులు ఉన్నాయన్న విషయం అరెస్ట్ అయిన నిందితులకు కూడా తెలియదు. ఎందుకు అంటే సిట్ కేసు బయటకు వచ్చిన వెంటనే ఈ డెన్నుల్లోంచి డబ్బు అంతా కూడా తరలించేసి సీక్రెట్ ప్లేసెస్లోకి, పర్టికులర్గా సులోచన ఫామ్ హౌస్ కావచ్చు, ఇంకా శంషాబాద్ ఆ చుట్టుపక్కల ఉన్న మరికొన్ని ఫామ్ హౌస్లకి తరలించేశారు, ఏమాత్రం కూడా అనుమానం రాకుండా. అయితే మరి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత సులోచన ఫామ్ హౌస్ పేరు ఎట్లా బయటకు వచ్చిందంటే ఇందాక నేను చెప్పింది 2 అంశాలు. ఒకటి, దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చిన వరుణ్ ఎవరైతే ఈ కేసులో అక్యూజ్డ్ ఉన్నాడో ఈ డబ్బును, అంటే సులోచన గెస్ట్ హౌస్లో ఉన్న డబ్బును కూడా వేరే చోటకి తరలించడానికో లేకపోతే తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడా, లేకపోతే సిట్ అధికారులు నుంచి ఎన్నాళ్ళ వరకు తప్పించు తిరుగుతున్న వ్యక్తి సడన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, తనని అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసు కూడా వరుణ్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి ఎందుకు వచ్చాడు, లొంగిపోవటానికి వచ్చాడా, అప్రూవర్గా మారటానికి వచ్చాడా, లేకపోతే ఈ కేసులో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ముందు లొంగిపోవటానికి వచ్చి ఉంటాడా, ఇలా రకరకాల అనుమానాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. సో వరుణ్ ఇచ్చిన సమాచారంతో సులోచన ఫామ్ హౌస్ మీద దాడి చేశారా? ఇందాక నేను ఇంకో డౌట్ రైజ్ చేశాను. మాజీ ఎక్సైజ్ మాజీ మంత్రి నారాయణ స్వామిని రీసెంట్గానే కోచింగ్ చేశారు సిట్ అధికారులు. సో ఆయన బయటికి నేనేమి చెప్పలేదు, నాకేం తెలియదు అని చెప్పినప్పటికీ కూడా ఇంటర్నల్గా అప్రూవల్గా మారి ఎక్కడెక్కడికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి ఉంటారు, ఎక్కడెక్కడ దాచిపెట్టారు అన్న వివరాలు బహుశా ఆయన నోటి నుంచి ఏమైనా లీక్ అయితే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ మీద దాడి చేశారు. కోఇన్సిడెంట్స్ ఏంటంటే వరుణ్ దుబాయ్ నుంచి వరుణ్ హైదరాబాద్కి రావటం, అదే రోజు ఇదే వరుణ్ దాచిపెట్టిన డబ్బుల్ని సులోచన ఫామ్ హౌస్లోంచి స్వాధీనం చేసుకుంటాం. ఇది ఎలా సాధ్యం అనేది ఇది వెరీ ఇంట్రెస్టింగ్. వరుణే చెప్పుంటాడా, లేకపోతే వరుణ్ ఆ డబ్బులు తరలించే ప్రయత్నంలో పోలీసులు రైడ్ చేశారా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. అశోక్, అయితే సులోచన ఫామ్ హౌస్ బాలరెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. సో బాలరెడ్డి ఎవరంటే శంషాబాద్ వాసినా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, ఇక్కడ ఏమైనా ప్రాపర్టీ ఉన్నటువంటి వ్యక్తినా, ఇక్కడ రాజకీయ నాయకులతో ఏమైనా నేరుగా సంబంధాలున్న వ్యక్తి, ఆయన సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా బాలరెడ్డికి సంబంధించి? ప్రస్తుతానికి ఇంతవరకు బాలరెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు మాత్రమే తెలుస్తోంది. సో ఎవరి బాలరెడ్డి అన్నప్పుడు సహజంగా బెనామీ అయి ఉంటాడు. బేసిక్ ఎవరు కూడా ఈ పెద్ద పొలిటికల్ లీడర్లు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళ సొంత పేర్ల మీద ఫామ్ హౌస్లను పెట్టుకోరు, ఎవరో లోకల్గా ఉన్న వాళ్ళ బినామీ పేర్లతోనే పెట్టుకుంటారు. సో ఇక్కడ రాజకేష్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ని తన బినామీ బాలరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండొచ్చు అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బాలరెడ్డి కోసం కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు, కానీ అతను ఫోన్కి దొరకటం లేదు. సో ఈ అనుమానంతో ఎప్పుడైతే తన ఫామ్ హౌస్ మీద రైడ్ చేశారో తాను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో బాలరెడ్డి కూడా పరారైపోయి ఉండొచ్చు.
లేదా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఈ బాలిరెడ్డి ఎవరు అనే దాని మీద ఇంకా సిట్ అధికారులకు అయితే పూర్తి సమాచారం లేదు రాజేష్. సో అంటే ఇప్పటికే 11 కోట్లు బయటపడ్డాయి. ఇప్పుడు శంషాబాద్ చుట్టుపక్కల మీరు అన్నట్టు ఇంకా అనేక ఫామ్ హౌసెస్ ఉంటాయి అక్కడ కావచ్చు, తర్వాత గండిపేట ఏరియాలో అంతా కూడా ఫామ్ హౌసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక పేరు లేని ఏవైతే 6 డెన్లు 7 డెన్లు అనుకున్నామో పేరు లేనటువంటి ఫామ్ హౌస్లు బయటపడ్డాయి కాబట్టి ఇక చుట్టుపక్కల ఫామ్ హౌస్లో కూడా ఇటువంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే వాళ్ళు కూడా మనపైన ఎప్పుడు ఎక్కడ దాడు జరుగుతుందని వాళ్ళు ఏమన్నా ఈలోపు ఏమన్నా ఉంటే కనుక అక్కడి నుంచి తరలించే ప్రక్రియ కూడా సాగే అవకాశం ఉంటుంది. సో దీనిపైన పోలీసులు నిఘా పెట్టే ఆస్కారం ఉంటుందా ఈ సమయంలో? ఎస్, నిఘా పెడతారంటే ఇప్పుడు వరుణ్ దొరికాడు ఆల్రెడీ, వరుణ్ కోచింగ్ చేస్తారు. వరుణ్ కోచింగ్ చేసినప్పుడు మరికొన్ని ఫామ్ హౌస్ల పేర్లు చెప్పొచ్చు. ఇలా ఏదో ఒక పర్ఫెక్ట్ ఆధారాలు లేకుండా ప్రతి ఫామ్ హౌస్లకి వెళ్ళి రైడ్ చేసే అధికారం లేదు ఎవరికి కూడా. ఈవెన్ తెలంగాణ పోలీసులకైనా ఆంధ్ర పోలీసులకైనా ఆయా ఫామ్ హౌస్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో ట్రెస్పాసింగ్ అనేది చేయడానికి లేదు, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు వరుణ్ లాంటి వ్యక్తితో నారాయణ స్వామి లేకపోతే ఇంకొకళ్ళు పలానా ఫామ్ హౌస్లో డబ్బులు దాచిపెట్టావని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో చెప్తే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వెళ్ళి రైడ్ చేయొచ్చు. ఇవాళ సులోచన ఫామ్ హౌస్ మీద రెగ్యులర్గా అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి దానిలో నేరుగా వెళ్ళి రైడ్ చేసే అధికారం లేదు. వీళ్ళకి పక్కా ఇన్ఫో ఉంది లోపల డబ్బు కట్టలు ఉన్నాయని అన్నట్టుగానే ట్రిగర్ చేశారు, వెళ్ళి రైడ్ చేశారు, 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రేపొద్దున కోర్టులో ఈ ట్రెస్పాసింగ్ కిందకి రాదు. వీళ్ళు ఈ క్రైమ్లో 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి ఇందులో డబ్బులు ఉన్నాయన్న అనుమానంతో మేము రైడ్ చేశాం కాబట్టి డబ్బులు కూడా దొరికాయని ఎవిడెన్స్ని కోర్టు ముందు చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ దొరికాయి కదా అని చెప్పి శంషాబాద్, వికారాబాద్ ఇట్లా చుట్టుపక్కల ఉన్న ఎంటైర్ ఫామ్ హౌస్లన్నింటిలో రైడ్ చేస్తానంటే ఆ యజమానులు ఒప్పుకోరు, అది ట్రెస్పాసింగ్ కింద అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చిన ఈ కేసులో A40గా ఉన్న వరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇతన్ని ప్రశ్నిస్తే ఇతను అప్రూవర్గా మారిపోతే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయి, లేదా భయంతో తాను ఆల్రెడీ ఇరుక్కుపోయాను కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నాయో చెప్పకపోతే తనకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో అతను కొన్ని నిజాలు బయటికి చెప్తే అతను చెప్పిన దాని ప్రకారం ఫామ్ హౌజులు కావచ్చు, రహస్య ప్రదేశాలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అక్కడ రైడ్ చేసి పోలీసులు మిగిలిన డబ్బులు స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. అది ఏపీ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కటిగా అన్నీ బయటపడుతున్నాయి, భాగవతాలన్నీ కూడా అందరి భాగవతాలు బయటపడుతున్నాయి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సిట్ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి డెన్స్ కాకుండా మరొక చోట శంషాబాదులోని సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లు పట్టుబడ్డాయి. 11 కోట్లు ఎవరివి, 11 కోట్లు అక్కడ ఎవరు ఉంచారు, ఎందుకు ఉంచారు? సో మొత్తం అక్కడి నుంచే సులోచన ఫామ్ హౌస్ కేంద్రంగా ఏపీ లిక్కర్ స్కామ్ దందా సాగింది అన్నటువంటి నిర్ధారణకు సిట్ అధికారులు వచ్చారా? సో దానికి సంబంధించి ఏం చెప్తారనేది కూడా ఇంకా చూడాలి. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన డబ్బులు దాచినటువంటి ఫామ్ హౌస్ చాలా విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్గా మనకు కనిపిస్తోంది. అలాగే వరుణ్ లిక్కర్ కేసులో నిందితుడు. సో మరి వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అక్కడ రైడ్స్ చేశారా, లేదంటే నారాయణ స్వామి, మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారిస్తే ఆయన చెప్పినటువంటి సమాచారం ప్రకారం అక్కడ డబ్బులు దొరకబట్టేటువంటి ప్రయత్నం సిట్ అధికారులు చేశారనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి డెన్స్ కాకుండా వేరొక చోట సులోచన ఫామ్ హౌస్ అనేది ఎక్కడ పేర్కొనలేదు యాక్చువల్గా. బట్ సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లు పట్టుబడ్డాయంటే ఇంకా దీంట్లో ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది, ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి, సో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మరి ఫామ్ హౌస్లను ఆ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లో ఇంకా వేరే చోట దాచారా? సో పోలీసులు వాటిపైన మరి రైడ్స్ చేస్తారా? ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకున్న తర్వాత అక్కడ చూస్తారనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సులోచన ఫామ్ హౌస్ అనేది బాలరెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యిందని చెబుతున్నారు. సో బాలరెడ్డి మరి రాజకాసిరెడ్డికి బినామీనా, రాజకాసిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తినా, అతను ఎవరనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికైతే మొత్తం 11 కోట్లు పట్టుబడ్డంతో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇంకా వేరే ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు, ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి, మొత్తం ఇక్కడి నుంచే డబ్బుల దందా మొత్తం ఇక్కడి నుంచే సాగింది అన్నటువంటి అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. దీనిపైన లోతైన విచారణ చేస్తున్నారు సిట్ అధికారులు.
ఇసుక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మరింతగా స్పీడప్ అయింది. తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సిట్టు విచారణలో లిక్కర్ దందా అక్రమాలు మొత్తం బయటపడుతున్నాయి. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి చెందినటువంటి సులోచన ఫామ్ హౌస్, సో ఇది బాలరెడ్డి పేరున రిజిస్ట్రేషన్ అయిందని చెబుతున్నారు. సో మరి బాలరెడ్డి ఎవరు, రాజకేసిరెడ్డికి సన్నిహితమైన వ్యక్తి, ఆయన బినామీనా, ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక దాంట్లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ఇంకా సిట్టుకు చిక్కనటువంటి జాబితా చాలా ఉందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కచోటే కేవలం సులోచన ఫామ్ హౌస్లోనే, అది శంషాబాద్ సమీపంలో ఉంటుంది. దానికి చుట్టుపక్కల పరిసరాల్లో కాలేజెస్ కూడా ఉన్నాయి. వర్ధమాన్ కాలేజ్ కూడా దానికి పరిసర ప్రాంతంలోనే ఉంటుంది. అయితే 11 కోట్లు ఒక్క సులోచన ఫామ్ హౌస్లోనే దొరికాయి అంటే ఇంకా ఎక్కడెక్కడ దాచారు? సో ఇప్పుడు సిట్టు పేర్కొన్నటువంటి డెన్స్ ఏవైతే ఉన్నాయో వాట్లల్లో సోదాలు చేస్తే ఎక్కడా కూడా డబ్బులు దొరకలేదు. సో అక్కడి నుంచే డబ్బులు ఇటువంటి ఫామ్ హౌస్లకు పంపించారా, ఇటువంటి ఫామ్ హౌస్లో అక్కడ దాచి ఉంచారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. విజయవాడ నుంచి మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు లైవ్లో. సాహిత్య, ఇక్కడ హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్లో 11 కోట్లు బయటపడ్డాయి. సో 11 కోట్లు బయటపడడంతో ఇప్పుడు మళ్ళీ సిట్ అధికారులు అటు ఆంధ్రప్రదేశ్ వైపు ఎట్లా మళ్ళీ అక్కడ ఎట్లా సోదాలు చేసే అవకాశం ఉంది? సో విజయవాడ ఇంకా లింక్స్ ఇక్కడ దీనికి, ఈ ఫామ్ హౌస్లో దానికి దొరికిన డబ్బుల దానికి, తర్వాత విజయవాడలో ఇంకేమైనా కొత్త లింక్స్ దొరికేటువంటి అవకాశం సిట్ అధికారులకు కనపడుతుందా? మద్యం కుంభకోణం కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తముని పోలీసులు అయితే వెళ్ళి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ 11 కోట్లు, ఏదైతే సులోచన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 11 కోట్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వరుణ్ పురుషోత్తమే ఇచ్చాడు అంటూ కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే వరుణ్ పురుషోత్తముని కూడా విచారిస్తూ కూడా విజయవాడ సిట్ కార్యాలయానికి అయితే తీసుకొస్తున్నా. ప్రస్తుతం నేనైతే సిట్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాను. సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి గతంలో ఎంతమంది అయితే ఇందులో నిందితులుగా చేర్చారో వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు కూడా విచారించి ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించారు అంటే ఇప్పటి వరకు కూడా ఆ డబ్బుల్ని 3,500 కోట్లకు సంబంధించిన ఆచూకీ తెలుసుకోవడం, అంతిమంగా ఎవరికి చేర్చే ప్రయత్నం చేశారు అనే విషయాలన్నింటినీ కూడా కూపీలాగే ప్రయత్నం చేశారు. ఇందులో A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరులు చాణక్య, ఇటు అతనితో పాటు సహాయంగా ఉన్నటువంటి వినయ్, వాళ్ళిద్దరి ఆధారంగానే ఇతను వరుణ్ 11 కోట్లు కూడా సులోచన ఫామ్ హౌస్లో పెట్టినట్టుగా కూడా అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ కేసులో సంచలన విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ హయాంలో ఈ మధ్య కుంభకోణం జరిగింది కాబట్టి కొత్త కోణాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని అర్థమవుతా ఉంది. అయితే ఈ మేరకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 11 బాక్సులలో, ఏదైతే అట్టపెట్టెల్లో 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలను కూడా అక్కడ దాచినట్టుగా అర్థమవుతా ఉంది. ఆ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా అనేక విషయాలను అయితే కనుక ఇప్పుడు ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టారో అక్కడ నుంచి ఇంకా మరిన్ని ప్లేసుల్లో ఎక్కడెక్కడ డబ్బులు దాచి ఉంటారు అనే విషయాలను కూడా వరుణ్ పురుషోత్తముని అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ గెస్ట్ హౌస్లో అక్రమంగా మద్యం నగదు డంపును కూడా గుర్తించినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో కేసిరెడ్డికి చాణక్య కానీ ఇటువైపు వరుణ్ కానీ, వరుణ్ని గతంలో కూడా అటు చెన్నైలో ఏవైతే డిస్టిలరీలకు సంబంధించి కూడా మధ్యవర్తిగా ప్రవర్తించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ అతన్ని A40గా అయితే కనుక పురుషోత్తంని చేర్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇందులో ఇంకొంతమంది నిందితులను కూడా వాళ్ళు చేర్చే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు టోటల్గా 48 మంది మద్యం కుంభకోణం కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు. ఇందులో 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు వరుణ్ పురుషోత్తముని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతని నుంచి ఇంకా సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. కసిరెడ్డి చాణక్య ఆదేశాల మేరకే 2024 జూన్లో వినయ్ సహాయంతో 11 కోట్ల నగదు అయితే కనుక 12 అట్టపెట్టెలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి కూడా అతను దాచినట్టు సిట్ అధికారులకి గుర్తించారు. అతని నుంచి చెప్పే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే వాహనం కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతుంది. సిట్ కార్యాలయానికి వరుణ్ని వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అధికారులు ఇక్కడికి తీసుకొచ్చి విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మన ముందే కొన్ని వెహికల్స్ కూడా వెళుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పురుషోత్తంని ఏ విధంగా విచారించబోతున్నారు అనేది అయితే ప్రశ్నార్థకంగా మారిందని
చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మద్యం కుంభకోణం కేసులో ఎవరైతే ఉన్నారో అంటే A31, 32, 33 వరకు కూడా చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి, 12 మందిని అరెస్ట్ చేశారు. బట్ కానీ A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఎవరైతే ఉన్నారో ఇతని చేతుల మీద కానీ ఆ డబ్బు, ఆ నగదంతా కూడా తరలించబడింది. అనేక ప్రదేశాల్లో కూడా డబ్బును దాచిన విషయాలన్నీ కూడా వరుణ్కి తెలిసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి ఇంకెన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా సిట్ అధికారులు తేల్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ముందు అతన్ని అరెస్ట్ చేయకుండా కూడా అంటే అతను నిందితుడిగా చేరుస్తారా, అప్రూవర్గా చేరుస్తారా, లేకపోతే ఇందులో ఆల్రెడీ అతను సాక్షిగా చేరుస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి, అతనే ఒప్పుకుంటున్నారు కాబట్టి వరుణ్ అతని సాక్షిగా చేర్చే అవకాశం ఏమైనా ఉందనేది అయితే కోర్టులో తేల్చే పరిణామాలు కూడా మనం ఖచ్చితంగా ఇవాళ చూసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ తెల్లవారుజామునే హైదరాబాద్ శంషాబాద్ దగ్గర నుంచి కూడా అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విజయవాడకి బయలుదేరారు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఏ కోణంలో ఏదైతే విచారించబోతున్నారు సిట్ అధికారులు అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వరుణ్ పురుషోత్తం దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అతని నుంచే కూడా ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది అన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఇప్పటికీ ఆ 11 కోట్ల గురించి కూడా అతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మిగిలిన విషయాలు, మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఆ డబ్బుని దాచారు, ఈ 3,500 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా మిగిలిన డబ్బులు కూడా ఆల్రెడీ ఎక్కడో దాచినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అంతిమంగా ఎవరికి చేర్చే ప్రయత్నం ఇదంతా అనేది కూడా కూపీలాగే ప్రయత్నం అధికారులు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. ఏపీ లిక్కర్ కేసులో A40గా ఉన్నారు వరుణ్ పురుషోత్తం ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో దగ్గరలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు పారిపోతుండగా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే సమయంలో శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇక్కడ సులోచన ఫామ్ హౌస్ దగ్గర నుంచి మొత్తం డబ్బులు చేతులు మారాయా, లేదంటే లిక్కర్ కేసులో సిట్ ఛార్జ్ షీట్లో ఏవైతే డెన్స్గా పేర్కొన్నారో దాంట్లో డబ్బులు దొరకకుండా ఆ డబ్బులన్నీ కూడా ఇటువంటి ఫామ్ హౌస్లోకి పంపించారా అనేది కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సో ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నటువంటి వరుణ్ అయితే విజయవాడ తీసుకెళ్ళి అక్కడ సిట్ అధికారులు విచారణ చేస్తే మరిన్ని విషయాలు, మరిన్ని లింకులు, లోతులు అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.